హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. మటన్ దమ్ బిర్యానీ పార్ట్ 4 అండి. చూడండి, తగినంత కారం వేసేసుకున్నాం కదా. తర్వాత ఇందులోకి చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకున్నామండి. మటన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పెరుగు వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. తర్వాత వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత ఇలా కలిపేసుకోండి. అన్నం అనేది 80% వరకు ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు వంపేసుకోండి. వంపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మటన్ చూడండి, గ్రేవీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. కొంచెం తిక్కు కావాలండి. ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలండి. నిమ్మకాయ రసం కూడా. చూడండి, గ్రేవీ అనేది రెడీ అయిపోయింది, మటన్ గ్రేవీ. ఇప్పుడు అన్నం అనేది ఒక దాంట్లో రైస్ అనేది కొద్దిగా పక్కకు తీసి పెట్టేసుకున్నామండి, సగం వరకు. తర్వాత మటన్ గ్రేవీ చూడండి, ఇప్పుడు ఇది సమానంగా చేసేసుకొని పైనుంచి ఇలా వేసేసుకోవాలండి. గ్రేవీ అనేది మటన్ కర్రీ అనేది రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇలా పొరలాగా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా మళ్ళీ మటన్ గ్రేవీ వేసేసుకున్నామండి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని ఇంకా కొద్దిగా రైస్ వేసేసుకొని పైనుంచి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్న తర్వాత గ్రేవీ అనేది పైనుంచి ఇలా వేసేసుకోవాలండి. మిగతా ప్రాసెస్ చూడాలనుకుంటే పార్ట్ 5 వీడియో చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి.